ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమడోలులో దస్తావేజు లేఖరుల ఆందోళన మరింత ఉధృతమైంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత 6 రోజులుగా కొనసాగుతున్న పెండౌన్ నిరసనలో భాగంగా శనివారం లేఖరులు నల్ల దుస్తులు ధరించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సంఘీభావం ప్రకటించి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగడం సరికాదని, పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు లోపభూయిష్ట నిర్ణయమని విమర్శించారు. ఈ విధానం అమల్లోకి వస్తే దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సేవలు అందిస్తున్న దస్తావేజు లేఖరులు, వారిపై ఆధారపడి జీవిస్తున్న సిబ్బంది, వారి కుటుంబాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 396ను తక్షణమే రద్దు చేయాలని, లేదంటే దస్తావేజు లేఖరులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం బార్ అసోసియేషన్ మద్దతు తెలిపిన న్యాయవాదులకు దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు వెజ్జు నాగేశ్వరరావు, సేమకుర్తి మురళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు జయప్రకాష్, కాళీ గంగరాజు, వి రాంబాబు, రాజారావుతో పాటు దస్తావేజు లేఖరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేఖరులను పక్కన పెట్టాలని ఆలోచన, లేఖరులను పక్కన పెట్టాలని ఆలోచన, లేఖరులను పక్కన పెట్టాలని ఆలోచన భారత తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడాను ప్రభుత్వాలు తమ అధికారంలో వచ్చేటప్పటికి అనేక రకాలైనటువంటి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ అన్నింటినీ పక్కన పెట్టి వారికి ఉన్నటువంటి వారి ఆలోచన విధానం బట్టి వారికి కావాల్సిన సౌలభ్యం కోసం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కూడా ఎప్పుడైనా జగనాడు కళ్ళు తెరిచి ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అటువంటి దుర్ఘటన ఉద్యమాన్ని వారితో పాటు మేము కూడా రోడ్డు మీద తీసుకెళ్తాము. రేపటి నుంచి ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరిగే పరిస్థితి ప్రభుత్వం రానివ్వద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా చాలా రాష్ట్రాల్లో, ఢిల్లీలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మా గంగరాజు గారు కానీ ఆర్ఎస్కేల ద్వారా ఆ విధానం ఉండదు. అది ప్రైవేట్ వ్యక్తులు ఏ డాక్యుమెంట్ తయారవుతుందో ఏంటో ఇటు కొనుగోలుదారుడికి కానీ అటు అమ్మకందారుడికి కానీ తెలియదు. కాబట్టి దీంట్లో ఉన్న లోపాలని ప్రభుత్వం సవరించి మరి దస్తావేజు లేఖరులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ దస్తావేజు లేఖరులు మరియు వారి దగ్గర పనిచేసే సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి ఉపాధి కోల్పోకుండా వారికి తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా భీమడోల్ బార్ అసోసియేషన్ తరఫున మీకు పెండౌన్ కార్యక్రమాన్ని మా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను. మేము గత 6 రోజులుగా పెండౌన్ కార్యక్రమం చేస్తున్నాం. మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన భీమడోల్ బార్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు. డాక్యుమెంట్ డేటాలని రోడ్డును పడేసే పరిస్థితి ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మా భీమడోల్ సభ్యులనే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్యుమెంటేటర్లు కూడా ఉండి వాళ్ళందరూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అంతటినీ కూడా పక్కన పెట్టేసి ఒక ఆర్ఎస్కే